నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి, భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 22వ శ్లోకము. రాజోవాచ యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణాయత్ర సమ్మత యాదృశీ వా హరే దాసు పురుషస్య మనోమలం. పరీక్షణ్ మహారాజు వచించెను, మహాత్మా, పరమాత్మను ధారణ చేయవలసిన విధానం ఏమి? ఈ విషయమున నీకు సమ్మతమైన పద్ధతిని విశదపరచుము. ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఎట్టిది? మళ్ళా విక్షేప ఆవరణ దోషములు తొలగిపోయి మనస్సు పూర్తిగా పరిశుద్ధమగుటకు ఏ భావముతో ఆ స్వరూపమును ధ్యానింపవలెను. 23వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ జితాసనో జితశ్వాసో జిత సంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయేద్ధియా. శ్రీ శుకుడు నుడివెను, మహారాజా, సాధకుడు ఆసనమును, శ్వాసను, ఆసక్తిని, ఇంద్రియములను జయించి బుద్ధి ద్వారా మనస్సును భగవంతుని స్థూల రూపమునందు నిలుపవలెను. 24వ శ్లోకము. విశేషస్తస్య దేహోయం స్తవిష్టశ్చ స్తవీయసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్. ఈ విశ్వము అంతేను నిర్గుణ నిరాకార పరమాత్మ యొక్క సగుణ సాకార రూపమే అనుభావముతో సర్వత్రా పరబ్రహ్మనే దర్శింపవలెను. విశేషముగా వివిధ రూపములుగా మనకు గోచరమగు ఈ విశ్వం అంతేను ఆ పరమాత్మ యొక్క స్థూల దేహమే అని భావింపవలెను. ఈ విశ్వం ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడును ఉన్నది, ఇక ముందు కూడా ఉండును. ఇది అన్ని కాలముల యందును పరమాత్మ యొక్క స్థూల రూపమే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమాత్మయే తన సంకల్పము ద్వారా తనలో ఈ విశ్వమును సృష్టించెను. అతడే అనేక రూపములతో ప్రకటమగుచున్నాడు. ఈ విధముగా ఈ విరాట్ బ్రహ్మాండమే భగవంతుని స్థూల దేహము. ఈ భావమును కలిగి సర్వత్రా పరబ్రహ్మనే దర్శింపవలెను. ధన్యవాదం.